నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే హెయిర్ అనేది చాలా లెంగ్తీగా ఉంటూ అట్ ద సేమ్ టైం మనకి గ్రే హెయిర్ ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అనే టాపిక్ కోసం మీ ముందుకు వచ్చానమాట. సో చాలా మందికి ఇదే కదండి ఇంట్రెస్ట్. అంత ఎర్లీ స్టేజ్ లో హెయిర్ డై వేసుకోవడం అలాంటివి ఇష్టం ఉండవు కదా. సో హెయిర్ డై వేసుకోకుండా ఉండాలి అంటే మనకి గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్ లో రాకుండా ఉండాలి, అంతే కదా. సో అలా ఉండాలంటే ఎటువంటి ప్యాక్స్ వేసుకోవచ్చు, అలానే ఎటువంటి ఆయిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మాట. సో ఇదివరకు కూడా మనం చాలా రకాలు చెప్పుకున్నాం కదా. ఈ రోజు కూడా ఒక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చేయబోతున్నాం ఇప్పుడు. అది ఏంటి అంటే గ్రే హెయిర్ కంట్రోల్ అట్ ద సేమ్ టైం అని హెయిర్ అనేది హెల్దీగా లెంగ్తీగా స్ట్రాంగ్ గా పెరగడం కోసం. ప్రతి ఆడవాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టం కదండి. మన స్కిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో హెయిర్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. హెయిర్ లెంగ్తీగా ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరుగా ఉంటాయి కదండి. సో అలాంటి హెయిర్ మన సొంతం కావాలంటే మనం ఏం చేయొచ్చు అనేది నేను చెప్పబోతున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి. అలానే అన్ని చోట్ల అవైలబుల్ ఉండేవి మాత్రమే చెప్తూ ఉంటానని ఇదివరకు కూడా చెప్పాను కదా. ఇప్పుడు కూడా వెరీ సింపుల్ మాట. నెంబర్ 1 ఏంటి అంటే కోకోనట్ ఆయిల్. ఓకే, కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాం ఇందులో. ఒక 100 ml అనుకోండి సపోజ్. అలానే కరివేపాకు ఎక్కడ దొరకదు చెప్పండి. కరివేపాకు అన్ని ప్లేసెస్ లో చాలా రీజనబుల్ గా దొరుకుతుంది కదా మనకి, అన్ని సీజన్స్ లో కూడా. ఓకే, అలానే ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పొడి. ఈ ఉసిరి పొడి గురించి కూడా ఇదివరకు కూడా నేను చెప్పుకున్నమాట. ఏమని చెప్పుకున్నాము, సీజనల్ టైంలో మనం అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మనకి ఉసిరికాయలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటప్పుడు అవి తీసుకుని మనం ఎండబెట్టుకుని తర్వాత లోపల సీడ్ తీసేసి మనం దాన్ని పౌడర్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటాయి. డ్రై పౌడర్స్ ఎప్పుడు స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అలానే తీసుకోండి. లేదు మనకి అందుబాటులో ఉండేవి అంటే అవైలబుల్ ఉండేవి, సో మార్కెట్లో చాలా ప్లేసెస్ అవైలబుల్ ఉంటాయి ఆమ్లా పౌడర్. ఓకే, లేదంటే ఆయుర్వేదిక్ షాప్స్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి, లేదంటే మార్కెట్లో అయినా తీసుకోండి. ఓకేనా. సో మనం ఇందులో ఏం వాడుతున్నాము, మూడే 3 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము 2 బెనిఫిట్స్ కోసం. ఓకేనా. సో ఇదేం చేస్తామంటే ఫస్ట్ మనం 100 ml ఆఫ్ మనకి కోకోనట్ ఆయిల్ అని చెప్పుకున్నాం కదా. ఈ కోకోనట్ ఆయిల్ ని మనం ఏం చేస్తామంటే లో ఫ్లేమ్ లో బాయిల్ చేయండి. స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో ఎంతసేపు 100 ml అంటే మనకి ఈజీగా 25 minutes వరకు లో ఫ్లేమ్ లో ఉంచండి. అందులో కరివేపాకుని యాడ్ చేయండి. అలానే మనకి ఉసిరి ముక్కలు అవైలబుల్ ఉంటే ఉసిరి ముక్కలు, లేదు అంటే మనకి ఆమ్లా పౌడర్ అని చెప్పుకున్నాం కదా మార్కెట్ లో దొరికేవి. ఈ 100 ml కి హాఫ్ బౌల్ వరకు, 100 ml కి అంటే 100 ml కోకోనట్ ఆయిల్ కి హాఫ్ బౌల్ ఆఫ్ మనకి ఉసిరి పొడిని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేయండి కోకోనట్ ఆయిల్లో స్టవ్ మీద లో ఫ్లేమ్ లో పెట్టి. ఓకేనా. ఈజీగా 25 minutes నుంచి మనకి ఇది వేడెక్కడం స్టార్ట్ అవుతుంది, బాయిల్ అవుతుంది. 25 minutes వరకు మనకి వేడెక్కడానికే టైం సరిపోతుంది కదా. తర్వాత బాయిల్ అవ్వాలి కదా. బాయిల్ అవ్వడానికి 25 minutes తర్వాత నుంచి కౌంటింగ్. ఎంతసేపు అంటే ఒక 15 minutes. ఓకే, తర్వాత చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే చల్లారిన తర్వాత ఇదంతా ఒక ఫిల్టర్ చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకి మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయినట్టే. ఓకేనా. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీ అందరూ కూడా రెడీగా ఉన్నారు కదా. చూస్తున్నారు కదండి, ఇది కోకోనట్ ఆయిల్ మనకి. ఓకే, అలానే కరివేపాకులు ఇదిగోండి. మనం 100 ml కి అయితే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ శాంపిల్ కోసం మాత్రం కొద్దిగా తీసుకొచ్చాను అనమాట ఇక్కడ నేను. సో కరివేపాకులు డ్రై అవిని లేకపోతే నార్మల్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం చిట్పట్టమంటది కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎండిపోయినవైనా ప్రాబ్లం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆమ్లా పౌడర్ అంటే ఉసిరి పొడి చెప్పుకున్నాం కదా. 100 ml కి మనకి హాఫ్ బౌల్ సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి వీలు అవ్వదు కాబట్టి ఆల్రెడీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్ అయితే నేను తీసుకొచ్చాను. దాన్ని ఒకసారి ఫిల్టర్ చేసి మనం చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారా, ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అనమాట. అంటే శాంపిల్ కోసం మనకి కొద్దిపాటిగా ఉన్న ఆయిల్ తీసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేశాను శాంపిల్ కోసం. దీన్ని మనం ఫిల్టర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏ కలర్ లో ఉంటుందో చూడండి. చూస్తున్నారా, ఈ కర్రీ లీవ్స్ లాస్ట్ లో కూడా ముద్ద అంతా ఇందులో ఉండిపోయింది అన్నమాట మనకి. చూసారా, ఈ సెడిమెంటేషన్ ముద్దలా అయితే ఉండిపోయింది మనకి అడుగున. ఇదిగోండి, ఆయిల్ అయితే ఈ కలర్ లో ఉంటుంది మనకి. ఆయిల్ చూడండి ఏ కలర్ లో వచ్చిందో చక్కగా మీకు. ఇదిగోండి చక్కగా ప్రిపేర్ అయింది చూసారా ఇలా.
సో ఇందులో మనం ఏది యూజ్ చేసాము, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాము. ఒకటి కరివేపాకు వేసాము, అలానే మనకి ఆమ్లా పౌడర్ మాత్రం వేసుకున్నాం ఇందులో. ఈ రెండింటిని కలిపి 25 మినిట్స్ వరకు మనకి వేడెక్కిన తర్వాత ఇంకో 15 మినిట్స్ ఈ రెండింటిని కలిపి మనం బాయిల్ చేసాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాం. చూసారా ఎంత మంచి ప్యూర్ ఆయిల్ ప్రిపేర్ అయిందో. ఇది ప్రిపరేషన్ చేయకముందు ఆయిల్ ఇలా ఉంది, మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ ఇలా మారింది. చూస్తున్నారు డిఫరెన్స్ ఈ విధంగా. సో దీన్ని మనం ఒక మంచి బాటిల్లో వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. రెండు డ్రైగా ఉన్నాయి కాబట్టి మీకు ఎన్నాళ్ళైనా స్టోరేజ్ అయితే ఉంటుంది. సో చూసారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా హెయిర్ ఆయిల్ ని. చూసారా? సో ప్యూరిఫై మంచి హెయిర్ ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంత మంచి ప్యూరిఫై హెయిర్ ఆయిల్ తో మనం అనుకున్నట్టుగా హెయిర్ ఎందుకు సొంతం అవ్వచ్చు చెప్పండి? మనం దేని ప్రిపరేషన్ కోసం చెప్పుకున్నాము? లెంగ్తీగా ఉండడం కోసం అని చెప్పుకున్నాము, గ్రే హెయిర్ కంట్రోల్ అవడం కోసం అని చెప్పుకున్నాము. ఎంత ప్యూర్ గా మనం ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న రెండు మీ సొంతమైనట్లే. ఓకేనా? సో ఇప్పుడైతే ఆయిల్ అయితే రెడీగా ఉంది కదా, అప్లై చేసుకునే విధానం. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తానంటే, ఏదైనా మనం ఆయిల్ కానీ లేదంటే మనకి హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఆ ప్లేస్ అంతా క్లీన్ గా ఉండాలని చెప్తూ ఉంటాను కదా. సో క్లీన్ మీన్స్ స్కాల్ప్ అంతా నీట్ గా హెయిర్ వాష్ చేసుకుని ఉండాలి. అప్పుడే మనం పెట్టిన ప్యాక్ అవ్వచ్చు లేదంటే ఆయిల్ అవ్వచ్చు, అబ్జార్బెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఏం చెప్తానంటే, ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకుంటారో బిఫోర్ డే చక్కగా మీరు షాంపూ వాష్ చేసుకోండి. సో జనరల్ గా ఈ రోజుల్లో ఎవరు హెయిర్ ఆయిల్ ఎక్కువ అప్లై చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడైనా హెడేక్స్ వచ్చినప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకుంటారే తప్ప మామూలుగా అయితే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కాబట్టి వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా అందరూ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా. అలాంటి టైంలో కూడా ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని చక్కగా ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే హెయిర్ రూట్స్ అనేవి స్కాల్ప్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి స్కాల్ప్ కి మన ఫింగర్ టిప్స్ తో గానీ కాటన్ సహాయంతో గానీ అప్లై చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? సో కంప్లీట్ స్కాల్ప్ అంతా అప్లై చేసిన తర్వాత రిమైనింగ్ అంతా హెయిర్ కి అప్లై చేసుకోండి. ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ మనం అప్లై చేసుకున్నప్పుడు సర్టెన్ టైం ఇవ్వాలి. ఇక్కడ అట్లీస్ట్ 2-3 అవర్స్ అలానే ఉంచాలి. లేదంటే హోల్ నైట్ అంతా అలా ఉంచి మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోండి. రిజల్ట్ అయితే చాలా చక్కగా ఉంటుంది. డే అంతా ఉంచినట్టయితే మరీ సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే డే అంతా ఎవరు సాధారణంగా ఉంచుకోవట్లేదు కాబట్టి బిఫోర్ డే నైటే అప్లై చేసుకుంటారు జనరల్ గా అందరూ మోస్ట్లీ. సో అలా అయినా ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ 2 అవర్స్ అయినా మనం అప్లై చేసిన ఆయిల్ మన స్కాల్ప్ కి అబ్జార్బెన్స్ కి టైం ఇవ్వాలి. ఓకేనా? సో ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉపయోగించవచ్చు ఈ హెయిర్ ఆయిల్. సో ఇంత మంచి హెయిర్ ఆయిల్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా మీరైతే వీక్లీ వన్స్ అయితే ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. ఓకేనా? ప్రిపరేషన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. సో హెయిర్ అనేది మనకి లెంగ్తీగా ఉండాలి, వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వాలి అన్నప్పుడు కరివేపాకుని ఇక్కడ ఎలా యాడ్ చేస్తున్నామో ఆయిల్లో ఇంటేక్ కూడా కరివేపాకు ఎక్కువగా తీసుకోండి. చాలాసార్లు మనం చెప్పుకున్నాము, చట్నీస్ లో కానీ లేదంటే కర్రీస్ లో కానీ యాడ్ చేసుకోమని చెప్తున్నాము. చట్నీస్ అయితే డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు, కర్రీస్ లో అయితే పౌడర్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.